శ్రీ నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ముఖ్యంగా కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి ఈ అక్టోబర్ నెల 12 ఆదివారం తెల్లవారితే ఊహించని ఒక ఫోన్ కాల్ వీరికొస్తుంది. ఈ సాయంత్రం లోపే ఈ వార్త వీరి యొక్క జీవితంలోనే ఒక ఊహించని వార్తగా నిలబడిపోతుంది. మరి కుంభరాశి వారికి కలిగేటువంటి వార్త ఏ విధమైనటువంటి వార్త ఉంటుంది? మరి కుంభరాశి వారికి ఒక ముఖ్యంగా చూస్తే ఈ వారం అంతా కూడా ఒక శక్తిని పొందుతున్నారు. అక్టోబర్ 12 ఆదివారం మీ జీవితంలోనే అనూహ్యమైనటువంటి పరిణామాలు జరగబోతుంది. రాత్రి తీరుతెన్నెలా మారుస్తున్న సమయంలో చందంగా తెల్లవారగానే ఈరోజు ఒక అందమైనటువంటి ఒక ఫోన్ కాల్ రూపంలో మీ జీవితం దిశ మారిపోవచ్చు. ఇది కేవలం ఒక ఫోన్ కాలే కాదు, మీ భాగ్యానికి మలుపు తిప్పేటువంటి సంకేతకంగా కూడా అనుకోవచ్చు. మరి కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి అవకాశం దక్కుతుంది అని మనం తెలుసుకోబోయే ముందు, కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి కుంభరాశి కిందకైతే వస్తారు. కుంభరాశి రాశి చక్రాల్లోనే మనకి 11వ రాశి. ఈ రాశి ఎప్పుడు చూసినా కూడా వీరికి ఎప్పుడు కూడా చాలా లోతుగా ఆలోచించేవారు. కానీ బయట ప్రశాంతంగా కనిపిస్తారు. వారి భవిష్యత్తును ముందే ఊహించే గుణం వీరికి కలిగి ఉంటుంది. కానీ ఈరోజు వారికి ఒక కొత్త విషయం, వారికొచ్చేటువంటి విషయం వారు ఊహించని కోణంలో ఉంటుంది. మరి మనసు ప్రశాంతంగా ఉన్నప్పటికీ మరి వేరే రకరకాల కోణాల్లో కూడా ఆలోచించేటువంటి అవకాశం. ఈరోజు వీరికి అంతరంగికంగా ఏదో ఒక జరుగుతుందేమో అన్న అమాయకమైనటువంటి ఆసక్తి కూడా కలిగి ఉంటుంది. ఈరోజు సత్యంగా నిలబడబోతుంది ఈ యొక్క రాశి వారికి, కుంభరాశి వారికి. ఇక మనం ప్రస్తుతానికి ఇదెందుకు జరుగుతుందంటే ఇటీవల రోజులలో మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైనటువంటిగా రోజుగా నడుస్తుంది. చాలా కాలం తర్వాత మీరు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నారు. ఏదో ఒక పని విషయంలో గానీ, ప్రేమ విషయంలో గానీ, లేదా కుటుంబ సంబంధాల్లో కానీ ఒక మౌన విరామం మీకు వస్తుంది. అది ఖచ్చితంగా ఈ ఆదివారం ఈ యొక్క నిశ్శబ్దాన్ని మీకు మరింతగా విరమించుకునేటువంటి రోజుగా కూడా నిలబెడుతూ ఉంటుంది. అయితే మరి తెల్లవారితే ఊహించని ఫోన్ కాల్ అంటే ఏమిటి? అసలు ఆ ఫోన్ కాల్ వీరికి ఏ విధమైనటువంటి ఊహించని ఫోన్ కాల్‌గా వస్తున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూస్తే వీరికి కుంభరాశి వారికి ఒక ఆశీర్వాదమైనటువంటి ఫోన్ కాల్ కూడా రావచ్చు. ఇది ఊహించని చోటు నుండి వచ్చేటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక కొత్త మార్గదర్శకం అవుతుంది. మరి సాయంత్రం లోపే వింటున్నటువంటి ఆ శుభవార్త దేవుడు మీకు పంపినటువంటి ఆనందంగా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కాల్ వెనక మరింత భాగ్యం దాగుందని మీరనుకోవాలి. అందులో ముఖ్యంగా చూస్తే కొందరికి ఇది పాత స్నేహితుడి కాల్, మళ్ళీ ప్రారంభమయ్యేటువంటి బంధంగా కూడా నిలబడుతూ ఉంటుంది. మరి ఈ ఫోన్ కాల్ ద్వారా స్నేహితులు గతంలో ఎవరైతే దూరంగా ఉన్నారో, ఆ స్నేహితులు మళ్ళా మీ దగ్గరకొచ్చి, వారు మళ్ళా మీతోటి మాట్లాడి, మళ్ళా మీ విషయంలో కొద్దిగా అనుకూలంగా నిలబడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి కొంతమందికి ఇదొక ఉద్యోగం ఆఫర్ లేదా అవకాశానికి పిలుపుగా ఉంటుంది. మరికొందరికి ఇది జీవిత భాగస్వామ్యం మొదటి సంకేతకంగా నిలబడుతూ ఉంటుంది. ఇది మీ గుండె ఒక్కసారిగా జల్లుమనేంత ఆనందం, ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. సాయంత్రం కల్లా ఆ కాల్ ఏదో ఒక ప్రచారమై శుభవార్తగా మీకు మారిపోతుందనడానికి కూడా ఒక కారణం ఉంది. మరి ముఖ్యంగా చూస్తే ఈ ఒక్క ఉద్యోగ అవకాశాల వల్ల వచ్చేటువంటి ఫోన్ కాల్స్ మీకెప్పుడూ కూడా చాలా ఆనందదాయకంగా, చాలా ఆనందభరితమైనటువంటివిగా నిలబడబోతున్నాయి. మరి అదే విధంగా మరి ఈరోజు మీకు ఏదైతే జీవిత భాగస్వామి విషయంలో కూడా మీకొచ్చేటువంటి కొన్ని కాల్స్ కూడా ఉన్నాయి. ఆవిడకి ఏదన్నా ఒక సంతానపరంగా శుభవార్తనో, లేదా ఉద్యోగంలో మార్పనో, లేదా మీ దగ్గరికి వస్తున్నానన్న ఒక ఆలోచననో పూర్తిగా మిమ్మల్ని ఒక ఆనంద భరితంలోకి మిమ్మల్నయితే లోన్ చేసేస్తుంటుంది. ఇదంతా కూడా మీకు ఒక్కసారిగా ప్రశాంతంగా ఉంటుంది. మనసు హ్యాపీగా ఉంటుంది. గుండెంతా జల్లుమనేలాగా, ఆనందం కలిగించేలాగా కూడా మీకైతే నిలబడుతుంటుంది. మరి కొంతమందిలో ఇది ఒక పాత బంధం ఏదో ఒక రూపంలో మళ్ళా వీరికి ఫోన్ చేసి, మళ్ళా "నువ్వు లేనిది నేను లేను. నీ మాటే నా మాట. నీ ఆలోచనే నా ఆలోచన. నీ ప్రేమే నా ప్రేమ" అన్నట్టుగా వీరి దగ్గర కొంచెం మళ్ళా దగ్గరయ్యేటువంటి అవకాశ బంధాలు కూడా బలంగా కనపడుతూ ఉన్నాయి. ఇది ఉండేటువంటిది
సింహరాశి వారికి, కుంభరాశి వారికి. అయితే సింహరాశి వారిలో గూడా కొంతమందికి వ్యతిరేకాలు, ఇబ్బందులున్నా సరే, మరి అదే విధంగా కుంభరాశి వారికి గూడా మరి మీ జీవితంలో మరింత మార్పులు, మరింత అభివృద్ధికరమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఇది మరి కుంభరాశిపై ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, గురుగ్రహ ప్రభావం చాలా బలంగా ఉంది. మరి గురు దృష్టి ఒత్తిడిలో, సంబంధాల్లో మరింత గుర్తింపు, మార్పు తీసుకొస్తున్నాడు. ఈ కాల్ అనేది ఆ దివ్య శక్తికి పంపినటువంటి ఒక గుర్తింపుమైన పరంగా అవకాశమనే మనం అనుకోవాలి. గురుబల దృష్టి వలన మీకంతా కూడా చాలా సందర్భాల్లో గుర్తింపు మరియు మార్పు కూడా తీసుకొస్తుంది. ఈ యొక్క ముఖ్యమైనటువంటి కాల్ అనేది మీ యొక్క ఆ యొక్క పరమాత్ముడు, భగవంతుడు సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడు పంపినటువంటి ఒక రూపంగా మీరు పరిగణించాలి. గత నెలల్లో మీరు చూసినటువంటి ధైర్యం, సాహసాలు ఇప్పుడు మీకు మరింత ఫలితాలనైతే ఇవ్వబోతున్నాయి. మరి గతంలో మీపై పెట్టుకున్నటువంటి కొన్ని చెడు చూపులు, చెడు ఏడుపులు, చెడు ఇబ్బందులు, చెడు దృష్టిలు అన్నీ కూడా మీకు చాలా వరకు కూడా ఆనందకరమైనటువంటి వార్తలుగా నిలబడేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఫోన్ కాల్ వల్ల మీకు కలిగేటువంటి లాభం ఏంటంటే, ఆ కాల్ మీ యొక్క ఆర్థిక స్థితిని మార్చగలదు. పాత బంధాన్ని మరీ తిరిగి బలపరుస్తూ ఉంటుంది. కొత్త అవకాశాలని ఎదురుగా నిలబెడుతుంది. మీ యొక్క పేరు, ప్రతిష్టని, గుర్తింపుని మరింతగా పొందిస్తుంది. ముఖ్యంగా మీలో నాకు లక్ ఎప్పుడొస్తుందో అన్న నమ్మకం తిరిగి మళ్ళీ పుడుతుంది. ఈరోజు ఆ లక్ నాకు నా జీవితాన్నే మార్చేస్తుందన్న ఒక ఆనందకరమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి వార్తలు మీకు ఈరోజు ఆ ఫోన్ కాల్ ద్వారా అందేటువంటి అవకాశం ఉంది. మరి ఇలాంటప్పుడే కొన్ని నష్టాలు, కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా అతి భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోకూడదు. అలాగా అతి భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన పూర్తిగా మీకు మరింత ఇబ్బంది, మరింత సమస్యలు, చికాకులు కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ముఖ్యంగా చూస్తే కుంభరాశి వారికి ఈరోజు ఊహించని ఫోన్ కాల్ వలన మీ జీవితంలో కొత్త మార్పుకు సంకేతాలు అవుతాయి. ఈ సాయంత్రం లోపల మీరు వినేటువంటి వార్త శుభవార్త అయి ఉంటుంది. ఆ వార్త మీ మనసును ఉప్పొంగిస్తుంది. అది మీకోసం దేవుడు తలుపులు తెరవబోతున్నట్లుగా కూడా మీకు నిలబడుతుంది. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మీకు కూడా ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఉదయాన్నే నీటిని దానం చేయండి. అంటే నీటిని దానం అంటే ఉదయాన్నే ముఖ్యంగా ఎవరికైనా మంచినీళ్ళు దానం చేయాలి. అలాగే అన్న వస్త్రాలు దానం చేస్తే మీకు గురు ప్రభావాన్ని మరింత శాంతపరుస్తుంటుంది. ఒక చిన్న దీపాన్ని మీరు వెలిగించడం చేయాలి. అలా చేస్తే మీరు ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. అది కూడా తూర్పు వైపుకు మీరు దీపాన్ని వెలిగించాలి. మరి ఫోన్ మ్యూట్లో ఉంచవద్దు. ఆ కాల్ మీకు మిస్ కాకూడదంటే మీరు ఫోన్ ఎప్పుడు కూడా ఆన్‌లోనే ఉంచుకోవాలి. మరి నీలి లేదా తెలుపు రంగు దుస్తులు ధరిస్తే అదృష్టం మరింత పెరుగుతుంది. ఇది కుంభరాశి వారికి మీ జీవితంలోనే ఒక మలుపు దిశలోకి తిరుగుతుంది. తెల్లవారుగానే రింగ్ అయ్యేటువంటి ఆ ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి మొదటి పేజీ అవుతుంది. సాయంత్రం కల్లా మీరు వింటారు మీకు శుభవార్త వచ్చిందని. ఆ శుభవార్త మీకు ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ధన సమస్యలకు సంబంధించినటువంటి వార్తలుగా మీకు అత్యద్భుతంగా నిలబడతాయి. కాబట్టి మిత్రులారా, ఈరోజు మీకు అందరికీ కూడా కుంభరాశి వారికి ఈరోజు మీకు లభించబోయే ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చగలదని, కాబట్టి ఆ కాల్ మీ చేతుల్లోకి వచ్చే వరకు ఆతృతగా, నమ్మకంతో వేచి ఉండండి. అదృష్టాన్ని ఈసారి నిజంగా తలుపు తట్టబోతుంది. ఇక మా విషయాలు గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరియు కుంభరాశి మిత్రులు ఏంటంటే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు కూడా షేర్ చేయట్లేదు ఈ వీడియోని. ఖచ్చితంగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మీరైతే చేయాలి. ఇలా చేస్తేనే మేము మరింత మమ్మల్ని హుషారుగా పుష్ చేసిన వాళ్ళు అవుతారు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.